చిన్నప్పుడు నుంచి వాళ్ళకు చాలా మంది పిల్లలకి ఒక డ్రీమ్ ఉంటుంది సార్. చాలా మంది ఏమంటారు ఒక పోలీస్ అయిదామనో డాక్టర్ అయిదామో అని. ఎయిర్వేస్ లో జాబ్ రావడం కోసం కూడా డ్రీమ్ గా పెట్టుకుంటారు. మీరు అష్యూరెన్స్ 100% ఇస్తున్నారని చెప్పేసి తెలిసింది. మా లైఫ్ లో స్ట్రగుల్ అయ్యి ఒక సక్సెస్ ని మేము ఒక సక్సెస్ ని కొట్టిన వాళ్ళు ఏవియేషన్ లో. ఏరోఫాల్కన్ స్టార్ట్ అయ్యి 10 years అయిపోయింది. 10 years కంగ్రాచులేషన్స్. ఇప్పటిదాకా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. అవునండి. అండ్ నాకు డైలాగ్ గుర్తొస్తుంది సార్, ఆ పుష్ప మూవీలో తగ్గేదే లేదనేది. ఇప్పుడు నార్మల్ గా ఎయిర్పోర్ట్స్ లో బొకేస్ అమ్మేవాళ్ళు, వైన్స్ అమ్మేవాళ్ళు, బర్గర్స్ అవి ఫుడ్ అమ్మేవాళ్ళు, వాళ్ళు కూడా మేము ఎయిర్వేస్ లో జాబ్ చేస్తున్నాం, ఇక్కడ హైలీ క్వాలిఫై ఉన్న వాళ్ళు సేమ్ అదే మాటలు చెప్తున్నారు, ఇలా ఉన్న వాళ్ళు కూడా సేమ్ అంటున్నారు. సేమ్ కేటగిరీ ఈక్వలా సార్? మొత్తం ఇండియా మొత్తంలో ఒక రకమైన లాజికల్ స్కామ్ జరుగుతుంది. మీ అకాడమీకి వేరే అకాడమీస్ కి డిఫరెన్స్ చూసాను నేను. స్టూడెంట్ వచ్చారా, మనం వాళ్ళకి నేర్పించామా, డబ్బులు తీసుకున్నామా అన్నట్టే ఉంటది. కానీ మీ దాంట్లో చాలా డిఫరెంట్ ఉంది. నాకు డబ్బు వద్దు, నువ్వు బాగుపడితేనే నేను నిన్ను జాయిన్ చేయించుకుంటా అన్నట్టు మాట్లాడు. మా స్టాఫ్ దగ్గర ఉన్న ఈ ఏవియేషన్ గురించి ఉన్న ఈ జ్ఞానాన్ని మేము 10 మందికి ఇచ్చి వాళ్ళకి ఒక లైఫ్ ఇద్దామనే టాస్క్ లో ఉన్నాం. ఏవియేషన్ ఎందుకు చూస్ చేసుకోవాలి? ఏఐ ఎఫెక్ట్ ఏవియేషన్ లో ఏమన్నా ఉండబోతుందా? ప్రస్తుతానికి అయితే అంత పెద్దగా ఏముండదండి. ఈ మధ్య మనము ఎడ్యుకేషన్ స్కామ్స్ గురించి వింటున్నాం. ఆ స్కామ్స్ ఎలా ఉంటున్నాయి సార్? పేరెంట్స్ కి ఎలా అవేర్నెస్ ఇవ్వాలి? మీకు డైరెక్ట్గా ఫోన్ చేస్తారు సార్, మీకు జాబ్ వచ్చేసిందని.